కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్ అండ్ కళాశాలలో ఓ చెత్త అంటబెట్టడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. దీనికి సంబంధించి దాదాపు విద్యార్థినులందరూ కూడా ఇబ్బంది పడ్డారు. దానిలో ఎక్స్పైర్డ్ అయినటువంటి మెడిసిన్ ఉండడంతో పొగ పీల్చుకోవడంతో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. మిగతా వాళ్ళని హాలిడే ఇచ్చి ఇంటికి పంపించడం జరిగింది. మొత్తం మీద చాలా ఒక పదుల సంఖ్యలో విద్యార్థులను కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి కొంతమంది విద్యార్థులు ఉన్నారు, కళాశాల ప్రిన్సిపల్ ఉన్నారు. మేడం, ఏం జరిగింది అసలు? దానికి సంబంధించి ఈ ఇష్యూ జరగడానికి గల కారణం ఏంటి? సార్, ఈరోజు 9:30కి మేము కాలేజ్కి వచ్చేసరికి ఆల్రెడీ చెత్త కాలబెడుతున్నారు. అక్కడ కలెక్టర్ మేడం వస్తుంది అని చెప్పేసి అక్కడ చెత్త కాలబెడుతుంది. చెత్త కాలబెట్టే క్రమంలో దానిలో చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు కదా, స్కూల్ వాళ్ళు ఏం చేశారంటే సార్, మొత్తం అక్కడ ఉన్న రెగ్జిన్స్, పాత సామాన్లు ఏమేమి ఉన్నాయో తీసుకొచ్చి ఆ చెత్తలు వేసిండు. మాకు ఇప్పుడు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ జరుగుతున్నాయి. మేము పిల్లల్ని, మాకు నిన్నటి నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి సార్. ఇవాళ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉండడం వల్ల మేము ఏం చేసినామంటే పిల్లల్ని బయట కొంచెం వరండాలో కూర్చోబెట్టాం, కొంతమంది పిల్లల్ని బయట కూర్చోబెట్టాం. ఆ పొగ ఏమైందంటే పిల్లలకు వచ్చేసింది అనమాట. రావడం వల్ల కొంతమంది పిల్లలు పడిపోవడం జరిగింది. మేము ఏం చేసినామంటే ఇమీడియట్గా అంబులెన్స్కి ఫోన్ చేయడం జరిగింది. ఒక 2-3 అట్లనే పడిపోయి 2 times మేము అంబులెన్స్కి పంపించడం జరిగింది. వాళ్ళు ప్రధాన ఆసుపత్రిలో ఉన్నారు. ఎంతమంది అస్వస్థతకు గురైనారు? ఎంతమంది? 6 members వరకు ఉన్నారు సార్. 6 members వరకు ఉన్నారు. ప్రధాన కారణం ఏంటంటే ఎక్స్పైరీ అయిన మెడిసిన్ అక్కడ ఉండడం కాదు, పక్కన స్కూల్ వాళ్ళు ఉన్నారు కదా, కలెక్టర్ మేడం వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు క్లీనింగ్ క్రమంలో అక్కడ చెత్త వేయడం జరిగింది. చెత్త వేసేసి కాలబెడుతున్నారు సార్. అక్కడ ఉన్న ఒక సార్ వాళ్ళు ఏం చేశారంటే, సారు మేడమ్స్ ఎవరో తెలియదు, ఆ పెద్ద రెగ్జిన్ కవర్ తీసుకొచ్చి దానిలో వేశారు ఆ చెత్తలో. ఆ చెత్త దానివల్ల మరి ఏమైందో ఏమో తెలియదు కానీ పిల్లలకైతే పొగ వచ్చేసారు. మా పిల్లలకు ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ఓకే సార్, బాగున్నారు పిల్లలు. ఐసీయూ నుంచి ఉన్నారు, బాగానే ఉన్నారు, ప్రాబ్లం లేదు. కొంతమంది విద్యార్థులు ఉన్నారు, విద్యార్థి సంఘ నాయకులు సైతం ఇక్కడికి రావడం జరిగింది. ఏం జరిగింది? దీనికి సంబంధించి తీవ్ర టెన్సివ్ సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే నిన్న జమ్మికుంట పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత దాదాపు 25 మంది విద్యార్థులు ట్రీట్మెంట్కి వచ్చారు. కొంతమందిని పంపించడం జరిగింది. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఘటన నేపథ్యంలో గర్ల్స్ హై స్కూల్ అండ్ గర్ల్స్ కళాశాలకు సంబంధించి చాలా అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి. ఏం జరిగింది అసలు? దీనికి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏమంటారు? దీనికి ముఖ్యంగా పూర్తి బాధ్యత యొక్క రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు ఎవరైతే ఇన్స్పెక్షన్ కోసమా లేకపోతే ఒక అకేషన్ కోసమా ఒక స్కూల్కి విజిట్ చేయడం కోసం వస్తే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, అంటే ఆ ల్యాబ్స్లో ఉన్నటువంటి వ్యర్థాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కెమికల్స్ని, ఇది అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాకుండా ముందుగా ఈ యొక్క క్లీనింగ్ అనే సెక్షన్ అనేది కూడా పెట్టుకోవాలి. అంటే ఎవరో ఒక అధికారి వస్తేనే లేకపోతే ఇంకొకరు వస్తేనో ఇది క్లీన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క కెమికల్ని క్లీన్ చేయకపోవడం వల్ల, ఈ యొక్క డ్రగ్స్ని తీసేయకపోవడం వల్ల ఇది అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాకుండా ముందు చేయాల్సినటువంటి పనిని ఇప్పుడు విద్యార్థులు చదువుకున్నటువంటి సమయంలో ఈ యొక్క డ్రగ్స్ను కాలబెట్టడం, ఈరోజు వాటిని చెత్తను కెమికల్ మంటలు వేయడం ద్వారా ఈరోజు కాలేజీలో చదువుకున్నటువంటి, అంటే స్కూల్కి కాలేజీకి మధ్యలో ఉన్నటువంటి గోడ నుంచి పొగ వెళ్ళిపోయి విద్యార్థులకు అస్వస్థతకు గురి కావడం జరిగింది. జనరల్ గా ఒక నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. చెత్త చెదారం ఏమైనా కాలబెట్టాలంటే హాలిడే సమయంలో కాలబెట్టాలి. మోర్ ఓవర్ ఎక్స్పైరీ డేట్ ఉన్నటువంటి మెడిసిన్ కూడా అక్కడ ఉంది, దాని పొగ కూడా పీల్చడం జరిగింది. అంటే పూర్తిగా ప్రతి అంశంలో కూడా నిర్లక్ష్యం ఉంది అనుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ఆ యొక్క పాఠశాల హెడ్ మాస్టర్ కావచ్చు, వాళ్ళ యొక్క నిర్లక్ష్యము, వాళ్ళ యొక్క సిబ్బంది కావచ్చు, నిర్లక్ష్యం అనేది ఇక్కడ కల్లా గన్నడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొన్ననే సండే వచ్చింది, ఈరోజు కలెక్టర్ గారు వస్తున్నారంటే వాళ్ళకు 2-3 రోజుల బిఫోర్గానే వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది కలెక్టర్ గారు ఇన్స్పెక్షన్కి వస్తున్నారని. కానీ వాళ్ళ యొక్క సిబ్బంది పట్టించుకోకపోగా ఈరోజు విద్యార్థుల యొక్క ప్రాణాలను పోయే విధంగా ఈరోజు ఈ యొక్క ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్స్ కాలవడం ద్వారా ఈ విద్యార్థులకు అస్వస్థత అయ్యి ఈరోజు డాక్టర్లు ఏమంటున్నారంటే వాళ్ళకు లంగ్స్లో ఇబ్బంది పడి విద్యార్థులు అస్వస్థతకు గురై వాళ్ళ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉంది. ఇప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి బాగానే ఉంది. కానీ ఇలాంటి నిర్లక్ష్యమైనటువంటి పనులు ఈ యొక్క అధికారులు ఎందుకు చేస్తున్నారు? ఈరోజు పేద విద్యార్థులు గవర్నమెంట్ పాఠశాలలో, గవర్నమెంట్ కళాశాలలో కూడా నేరమా? ఈరోజు మీరు ఏం చెప్తున్నారు? ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి విద్యార్థులను ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలో చదువుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారా? అంటే కార్పొరేట్ వ్యవస్థను యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ నిన్న కూడా జమ్ముకుంట లాంటి కేంద్రంలో అవ్వచ్చు, హుజరాబాద్ కేంద్రంలో అవ్వచ్చు, అనేక రకాలుగా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు ఈరోజు పిట్టల్లా ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంటే ఈరోజు విద్యార్థుల యొక్క ప్రాణాలకు గ్యారంటీ లేకపోతున్నాం. కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ యొక్క పాఠశాలను వెంటనే విజిటింగ్ చేసి ఈ యొక్క ఏవైతే అక్కడ ఉన్నటువంటి ల్యాబ్స్లో ఉన్నటువంటి వ్యర్థాలను తీసేసి ఒక కెమికల్స్ను తొలగించి వెంటనే అది హాలిడేస్లలో చేయాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘంగా ఏబీవీపీగా మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి విద్యార్థుల యొక్క ప్రాణాలను మీరు దృష్టిలో పెట్టుకొని
ఈ యొక్క నిర్లక్ష్యాలకు గురి చేస్తున్నటువంటి హెడ్ మాస్టర్లను సిబ్బందిని విధుల నుంచి తొలగించి ఒక విద్యార్థులకు న్యాయం చేసే వరకు ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తప్పకుండా ఉద్యమం చేస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికే విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా రంగంలోకి దిగారు, ఆందోళనకు సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించి ఎవరికి ఏమైంది, ఏం జరిగింది, అసలు దీనికి సంబంధించి ఏం చెప్తారు? मेरी भांजी है वो भांजी को जो है ना पूरा सांस लेने नहीं आ रहा, पूरा सांस का प्रॉब्लम हो रहा और इमिडिएटली जो है प्राइवेट हॉस्पिटल में एडमिट करे, वहाँ पे उनको ग्लूकोज और जो है इंजेक्शन अभी थोड़ा नॉर्मल है, मगर ये रिस्पॉन्सिबिलिटी किसकी है? सबकी जिम्मेदारी है. कलेक्टर को सबको बोलना, ये बात सब तक आगे तक जाना और पूरा स्कूल में कचरा जलाते कहते कैसा जलाते, म्युनिसिपल पूरा बाहर क्या कर रहा, पूरा नीटनेस रखना स्कूल का पूरा जिम्मेदारी, कार्रवाई होना, इस पे आगे और बात होना. మీరు మీకు సంబంధించి ఎవరు बिट ఉన్నది ఏం జరిగింది? वहाँ पे कॉलेज के पीछे जाके दीवार के पीछे जाके देखो मैं पूरे एक्सपायर हो गए सब, पूरे मेडिसिन जला के पूरा बच्चों की पढ़ाई, एग्जाम चल रहा था, बच्चे एग्जाम छोड़ के अब दवाखानों में एडमिट है. इसके जिम्मेदार कौन बोलते? प्रिंसिपल बोल रहे हैं जो करना है वो कर लो बोल रहे. प्रिंसिपल बोल रहे हैं जो करना है तुम्हारे से जो होता जो वो कर लो बोल रहे. मैं भी बुलाया, मीडिया वालों को बुला के बता के पूरा MRO साहब को बोला और क्या पूनम प्रभाकर को बोला, मैं ये सब बोला मैं. तो बोले तो उन लोग क्या बोले बोल तो उन लोग से बात करेंगे बोल के पुलिस वालों को भेज के कार्रवाई करे और उसका आगे का क्या प्रोसेस है वो लोग देख के बच्चों का जो भी ट्रीटमेंट है कराता हूँ बोल के बोले. మొత్తం మీద ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి, ఇంత నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చిన కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనిస్తున్నాం. మరికొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి, మీరు ముందు ఎట్లా ఫర్దర్ ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది ఎడ్యుకేషన్తో? ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోలేకపోతే ఏబీవీపీ తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ అయితే దీనికి సంబంధించిన కాలేజ్ యాజమాన్యం కానీ వీళ్ళందరినీ సస్పెండ్ చేసేదాకా ఏబీవీపీ ఊకోదని డిమాండ్ చేస్తున్నాం. దీనికి కారణమైనటువంటి నిర్లక్ష్యం వహించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే దాన్ని చర్యలు తీసుకోవాల్సిందే. అప్పటి వరకు మేము పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాము, ముందుండి పోరాటానికి సిద్ధమని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరొక పేరెంట్ ఉన్నాడు. మీ పాప ఏం చదువుతున్నది, ఏం పేరు? గర్ల్స్ కాలేజ్ ఫస్ట్ ఇయర్. ఏంది అసలు ఏం జరిగిందన్న? అక్కడ పొగ పెట్టినారట, కెమికల్ ఉన్నాయి, దాంతో పడిపోతే ఇంటికి తీసుకొచ్చినారు. ఇంట్లో పడిపోతే ఫార్వర్డ్ హాస్పిటల్లో ఇప్పుడు గ్లూకోజ్ ఇస్తున్నారు. కాలబెట్టడం అవసరమే లేదు, అక్కడ మున్సిపాలిటీలో ఉన్నారు, అది పెట్టచ్చు కాదు అని అవసరం ఏమున్నది? అసలు ఏం చూస్తలేరు. లోపల ఆటోలు అట్లా నస్తున్నారు, బయట ఆటో గంట సేపు ఆటో ఫోన్లో చూసుకొని కూర్చున్నారు. లేడీస్ కాలేజ్లో లేడీస్ కూడా అందరు ఆటో ఇష్టాన్ని చేస్తున్నారు లోపల. ఒకసారి మధ్యాహ్నం వచ్చి చూడండి, గేట్ లోపటే రూమ్ దాకా కొంచెం రూమ్ పెద్దగా ఉంటే ఆటో లోపల దాకా పోయి అంత పెడుతున్నాడు. కనీసం 10-12 ఆటోలు లోపటే ఉంటాయి. 3 నుంచి 5 గంటల వరకు లోపటే ఉన్నాయి ఆటోలు. ఈ ఆటోలు కూడా బయట పెడితే అది పెడతలేరు, ఏం రిస్ట్రిక్ట్ పెడతలేడు. ఊడ్చినా కూడా అవసరం ఏమున్నది అక్కడ పెట్టి? ఆ చెత్త మున్సిపాలిటీ వాడు ఉన్నాడు, మున్సిపాలిటీ తీసుకుపోతారు కదా, అది చేస్తలేదు. అట్లా ఇలా పెట్టి కలబెట్టిన పరిశాన ఇంటికి పంపించిన మొత్తం మీద ఇది ప్రభుత్వ పాఠశాలలు కళాశాలకు సంబంధించి అడుగడుగున నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇకపై ఇలాంటి చర్యలు ఘటనలు రిపీట్ కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా దీని మీద విద్యార్థుల యొక్క భవిష్యత్తు మీద మంచి ఆలోచనతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.